హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీరాపల్లి. ఇక్కడ మీరు వెనక చూడగానే మీకు అందరికీ అర్థమైపోతుంది. గత 3 రోజులుగా పాపం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పెరోల్ మీద వచ్చినటువంటి ఒక ఖైదీ, ప్రేమతో వచ్చినటువంటి ఒక ప్రేమికురాలు. ఇది ఈ స్టోరీ అనమాట. సో వీళ్ళేదో అద్భుతమైన పాట కూడా పాడుతున్నారు. ఒకసారి అందుట్లో ఉన్న జోష్ని ఎంజాయ్ చేయండి. పాట నాకు అర్థం కాలేదు కానీ మంచి పాట అయి ఉంటుంది. ఎందుకంటే అటువంటి మూడ్లో సాడ్ సాంగ్స్ బెటర్ కదా. సో ఈ అక్క ఇంత కష్టపడి పెరోల్ మీద వచ్చినటువంటి ఒక ఖైదీని కలిసింది. ఆ ఖైదీకి టీడీపీ నాయకులు అద్భుతంగా పెరోల్కి సంబంధించిన సంతకాలు ప్రాసెస్లు మొత్తం చేశారు. దీనిపైన మా అనితమ్మ గారిని అడిగితే, మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారిని అడిగితే సింపుల్గా దాట వేసుకుంటూ వెళ్ళిపోయారు. అద్భుతంగా దాటవేశారు, మహా అద్భుతంగా దాటవేశారు. దీనికన్నా ముందు మీరు మాట్లాడాల్సింది వేరే టాపిక్ అంటూ ఇదిగో ఇలా మాట్లాడారనమాట. ఒకసారి ఇక్కడ వీడియో ప్లే చేయండి. చూసారు కదా, ఈ వ్యక్తికి పెరోల్ రావడంలో అనితమ్మ హోమ్ మినిస్టర్ గారి హస్తం ఉంది, అదేవిధంగా టీడీపీ వాళ్ళ నాయకుల హస్తం ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తున్న ఈ మేడం గారికి ఇంకొక అద్భుతమైన ఆఫర్ కూడా దొరికింది. ఒక డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ కూడా మేడం గారిని ప్రేమిస్తున్నానంటూ వీడియో చేయటం, అది ఆడియో లీక్ అవటం కూడా మనం అందరం చూసాం. అయితే ఈ అక్క ఇంత జరిగిన తర్వాత అంతా జరిగి ఈ అక్కని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్క ఏం చేసింది, మహా అయితే వాళ్ళ ప్రేమికుడిని కలుసుకోవడానికి వెళ్ళింది. కానీ పెరోల్ మీద వచ్చిన వాడు, పెరోల్ ఇచ్చిన వాళ్ళు, పెరోల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు, వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఇవన్నీ పర్మిట్ చేసిన వాళ్ళు, ఆ పర్మిట్ చేసిన తర్వాత ఆ వీడియో తీసిన వాడు, దీనంతటికి వెనకుండి దాన్ని పబ్లిష్ చేసి రచ్చరచ్చ చేసిన వాళ్ళు వీళ్ళంతా పోయారు. కానీ చివరికి ఇవన్నీ మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం ఆ బాధ ఒకసారి వినండి. నన్ను కాపాడండి, సరే అమ్మా, ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. అయ్యి బాబోయ్, ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను, వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. పాపం ఇంత జరిగిన తర్వాత అక్క పరిస్థితి ఇది. కారు డిక్కీలో దాక్కుని అంటే పడుకొని ఏం చేయాలో తెలియక ఒక వీడియో చేసి పాపం మీడియానే తనను కాపాడాలని అర్థిస్తున్నటువంటి వీడియో అనమాట ఇది. అక్క, మీరు చేసిన తప్పేంటో మీకు తెలియకపోవచ్చు, నేను క్లియర్గా చెప్తా. పెరోల్ మీద ఉన్న ఖైదీని కలవటం, అతనితో డ్యాన్స్లు వేయటం, విచక్షణ రహితంగా ఆ వీడియోని ప్రజల్లోకి మీరు రిలీజ్ చేయడమే మీరు చేసిన పెద్ద తప్పు. సో ఈ అక్క పరిస్థితి అది. మొత్తానికి పాపం ఎంత ఎంజాయ్ చేసిందో, కనీసం ఒక్క రోజు కూడా లేకుండా అరెస్ట్ చేసి ఇలా డిక్కీలో తీసుకెళ్తున్నారంట. మళ్ళీ గంజాయి కేసు పెట్టాలి అంటున్నారంట. వదిలిపెట్టరమ్మా, ఇందులో పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పాపం రౌడీ షీటర్ టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ తేల్చుకోవడానికే చచ్చిపోతున్నారు. మీరేమో డైరెక్ట్గా ఆయనతో గుడి వెనకేమో అంటూ పాటలే పాడారు. ఎలా అమ్మా, తప్పు కదా, నీకు చేసిన తప్పు అదేనమ్మా. పైగా బయటకు వచ్చి మా ఆయన గొంతులా ఉంది, మా ఆయన ఇంకోలా ఉంది అంటూ మీరు చేసిన కామెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సూపర్. అర్థమైంది కదా, మనం తప్పు చేస్తే పరిస్థితులు ఇలాగ ఉంటే డిక్కీలో తొంగోబెట్టి ఇలా దొంగతనంగా వీడియోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.